ఎరా జాగింగ్ అంటే పొద్దున్నే రోడ్డుకి పక్కన చెయ్యాలి, ఇలా అడ్డంగా కాదు. అర్జెంటుగా వెళ్ళాలి, లిఫ్ట్ ఇవ్వరా? ఓయ్, నీకు లిఫ్ట్ అడగడానికి నా సైకిలే దొరికిందా? ఇది నన్ను మోయడమే కష్టం, నేను కూడానా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వీడికి లిఫ్ట్ ఇస్తే గానీ వదిలేలేడు. సరే రా కూర్చో. ఆపండి, నేను ఎక్కడి నుంచో వెళ్ళిపోతా. సరే, మీ పేరు? ఎందుకు? జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. గౌతమ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి, నీకు కూడా లిఫ్ట్ కావాలా? కాదు, ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? విజయ్ మీకు ఏమైనా ఇచ్చాడా? విజయ ఆడావిడు? అదే సార్, ఇంతకుముందు మీతో పాటు వచ్చింది. ఓ అదా, ఏమివ్వలేదు. నిజంగానేనా సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ప్యాకెట్ వీడి దగ్గర లేదేమో. సంవత్సరం గడిచినా నాకు కావాల్సింది నువ్వు తీసుకురాలేదు అర్జున్. సారీ సార్, కొంచెం టైం ఇవ్వండి, ఖచ్చితంగా తీసుకొస్తాను. జాగ్రత్త, అది నాకు చాలా అవసరం. ఓకే సార్. థామస్, నాకు అర్జున్ మీద డౌట్గా ఉంది, వాడిని ఫాలో అవ్వు. ఓకే సార్. గౌతమ్, ఆ రోజు లిఫ్ట్ అడిగాను, గుర్తుందా? అయితే ఏంటి, మళ్ళీ ఇప్పుడు లిఫ్ట్ కావాలా? అది కాదు, ఆ రోజు నీ బ్యాక్ ప్యాక్లో ప్యాకెట్ వేసాను, దొరికిందా? ఓహ్ అదా. నాకు అనవసరమైందని విసిరేశాను. అదేదో వేస్ట్ ప్యాకెట్ కాదు, ఇట్స్ ఏ ఫార్ములా. దాన్ని అది సరిగ్గా సంవత్సరం క్రితం కనిపెట్టాడు. ఈజ్ మై ఫ్రెండ్. సరిగ్గా సంవత్సరం క్రితం ఆ ఫార్ములా సృష్టించాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, రే విజయ్, ఈ ఫార్ములా వల్ల మనల్ని మతిమరుపులు దూరం చేయొచ్చురా. సో ఇది కానీ సక్సెస్ అయితే మన జీవితాలే మారిపోతాయిరా. ఓకేరా, బాయ్. అలా ఆదిత్యను అర్జున్ చంపేశాడు. కానీ వాళ్ళకి ఆ ఫార్ములా దక్కకూడదు. సరే, నేను ఆ ఫార్మ్ వెతికి తెస్తాను. సరే, నువ్వు వెళ్ళు. గౌతమ్, ఎందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ ఆదిత్యని చంపినట్లు నన్ను కూడా చంపుతావనా? కాదు, ఆ ఫార్ములాని మిస్టర్ రాయ్కి ఇవ్వడానికే ఆదిత్యాన్ని చంపాను. వాట్? అవును,
రాయ్ నా తమ్ముని కిడ్నాప్ చేశాడు. ఆ ఫామ్లా ఇస్తే తప్ప నా తమ్ముని నవ్విని విడిచిపెట్టనన్నాడు. కానీ విజయ్ ఆ ఫామ్లతో పారిపోయాడు. ఆట వాళ్ళు ప్రారంభించారు, నేను ముగిస్తాను. ఆ ఫార్ములా నీకు తెచ్చి ఎక్కడ ఇవ్వాలి? ఊరి చివర అర్జున్, అర్జున్, గౌతమ్, నేను అర్జున్. రాయ్ నన్ను కిడ్నాప్ చేశాడు రా. నిన్ను ఊరి చివరికి రమ్మన్నాడు. ఓకే అర్జున్, నేను వస్తాను.